ఎవరు మీ ఇష్టమైన హీరో ఎవరు? మొత్తానికి సిస్టర్స్ అందరూ కలిసి మొన్న బాలకృష్ణ గారిని బాగా రోస్ట్ చేశారుగా. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే తెలిసిందో వారిని అరెస్ట్ చేశాను నేను. మనం 10 మంది అబ్బాయిలు ఉంటే మనం తక్కువ అనేది మనం చెప్పకనే వాళ్ళు వాళ్ళ చేతులతో చెప్తారు. అలాంటి సందర్భం ఏదైనా మీకు ఎదురైందా? పార్లమెంట్లోకి నేను అడుగుపెట్టిన తర్వాత నాకు అసలు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అసలు ఎప్పుడైనా మీరు పాలిటిక్స్ లోకి వద్దామనుకున్నారు? 2 సార్లు నాన్నగారు స్వయంగా నన్ను అడిగారు, వస్తావమ్మా. వెంకటేశ్వర గారు పార్లమెంట్కి వెళ్తారు. అలాగే మీకు ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని బీజేపీ నుంచి రిజైన్ చేస్తే మీరు కనుక ఆయనకి టికెట్ ఇస్తారు అన్న వార్త బయట బాగా వినపడింది, నిజమేనా అది? హలో అండి, నమస్తే. అమ్మా నమస్కారం. అవును, రామానాయుడు గారి ఫ్యామిలీ కూడా కారంచేడే కదా? అవును, మీకు వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందమ్మా, రిలేషన్షిప్ ఉంది మాకు. అంటే రామానాయుడు గారి భార్య రాజేశ్వరి గారు మాకు బంధువు అనమాట. సో కలుస్తూ ఉంటారా ఎప్పుడన్నా? ఓ ఎస్, కలుస్తూ ఉంటాం. కలుస్తాను. హైదరాబాద్లో ఉంటారు ఫ్యామిలీ, కారంచేడులో ఉండరు, వారు హైదరాబాద్లోనే ఉంటారు. రామానాయుడు గారు బ్రదర్ ఉండేవారు కారంచేడులో, ఆయన కూడా పరంపదించారనమాట. సో అప్పుడప్పుడు హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం. ఓకే, సో అందరూ బాగుంటారు, బాగా మాట్లాడతారు. ఓ ఎస్ ఎస్. కాకపోతే సంక్రాంతికి వాళ్ళు రారేమో కదా? సంక్రాంతికి తక్కువేనమ్మా, వాళ్ళు రారు. వాళ్ళ సురేష్ బాబు రెండో కొడుకు ఉంటాడు అభిరామ్ అని, అతనికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పుడన్నా అతను వస్తాడు, కానీ సాధారణంగా వారు తక్కువే రావడం. సో కారంచేడులో సంక్రాంతిని అలా బాగా ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు? మీ ఫ్యామిలీ వరకు, దగ్గుపాటి గారి ఫ్యామిలీ వరకు? అంటే మా ఆడపడుచులు ఖచ్చితంగా మేము ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఐ బిలీవ్ ఆ రోజు వాళ్ళకి బట్టలు పెట్టడం అదంతా కూడా, అత్తమ్మ మామయ్య గారికి బట్టలు పెట్టి పెద్దలకి బట్టలు పెడతాం కదా, అండ్ మా ఆడపడుచులకి పెడతాము. అదేవిధంగా మా చుట్టాలు ఎనీబడి అందరికీ వి గివ్ ద ఇన్విటేషన్. ఎవరు వస్తామంటే వాళ్ళు వస్తారు. ఎంత కాదనుకున్నా 15-20 మందికి మాత్రం ఖచ్చితంగా అక్కడ కలవటం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఒక ఎన్టీఆర్ గారి కూతురుగా ఇప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్ ప్రెషర్ అనుకోండి, లేకపోతే ఒక ప్రెషర్ అనే కంటే దాని ఒక బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని నిర్వర్తించడంలో మీకు ఎప్పుడైనా అంటే వచ్చే ఇబ్బందులు కానీ, లేకపోతే చాలాసార్లు సంతోషంగానే ఉండొచ్చు, అప్పుడప్పుడు మీరు ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉండుంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాన్నగారి స్థాయికి మేము ఎదగాలి అనేటువంటి ఒక భావన, మంచి ఆలోచనే అది, ఒక రకంగా మమ్మల్ని ఆశీర్వదించడం. కానీ అది డెఫినెట్గా మా మీద ప్రెషరే. మొదట్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్త, అదే ప్రజా జీవితంలోకి వచ్చిన కొత్తలో నాన్నగారు మాట్లాడే స్థాయి ఆ విధంగా మాట్లాడతానేమో అనేది ఒక ఎక్స్పెక్టేషను. కానీ వీ విల్ హ్యావ్ టెల్, ఆయనకు ఉన్నటువంటి వాక్చాతుర్యం కానీ వాగ్ధాటి కానీ ఖచ్చితంగా మాకు రావడం అనేది చాలా చాలా కష్టం. అదేవిధంగా వారు ఏ విలువలకైతే వారు నిలబడ్డారు, ఆ విలువలకి అనుగుణంగా దే ఎక్స్పెక్ట్ అస్ టు గో ఆల్సో, అండ్ డెఫినెట్గా వీ గో. ఎందుకంటే అవే విలువలు మాలో చిన్నప్పటి నుండి కూడా ఇంబైబ్ చేశారు కాబట్టి ఆ విలువలు కట్టుబడే ఇప్పటి వరకు కూడా మేము ముందుకు వెళ్ళటం జరిగింది. కనుక ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడికక్కడ వారితోటి పోల్చడం అన్నది అది సాధారణంగా జరిగేటువంటి విషయం. కాకపోతే చెప్పాలన్నమాట పక్కన వాళ్ళకి, ఆయన రామారావు గారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు, మేము కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి అప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. అలాగే మీరు ఇందాక చెప్పారు ఎవ్రీ సంక్రాంతికి మీ కారంచేడులో కలుస్తామని, అలాగే ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అలా ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ కలవడం కానీ, లేకపోతే ఇలాంటి అకేషన్స్ ఏమైనా ఉంటాయా? నో, ఫ్యామిలీ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము అందరం కూడా కలవడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా కలిసాము. ఎస్, సో ఆ రకంగా ఒకేషన్స్ క్రియేట్ చేసుకోవటంలో ఉంటుంది. అది క్రియేట్ అవుతానే ఉంటాయి, మేము కలుస్తానే ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ పెళ్ళిళ్ళు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. బయట వాళ్ళని పిలిచినా పిలవకపోయినా మా కుటుంబమే చాలా మంది ఉంటాం కాబట్టి ఏదైనా ఒక ఒకేజన్ డెఫినెట్గా మా ఫ్యామిలీ తోటి మేము పెట్టుకుంటాం, సో దట్ అందరం కూడా కొంచెం కలివిడిగా ఉండొచ్చు అని. మొత్తానికి సిస్టర్స్ అందరూ కలిసి మొన్న
బాలకృష్ణ గారిని బాగా రోస్ట్ చేస్తారుగా. అంటే ఆయన అందరినీ అన్స్టాపబుల్ మాధ్యమంగా ఏడిపిస్తుంటారు కదా, మేము ఒక ప్రయత్నం చేసాం అంతే. ప్రయత్నం బాగా సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. సో అలాంటివన్నీ బాగా ఎంజాయ్ Oh, చేస్తారు yes. గ్యాదరింగ్. ఎవరు కూడా అన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకునేటువంటి ఆలోచనే ఉంటుంది అందరికి. సో అందుకనే ఎటువంటి పొరపచ్చు లేకుండా ఇప్పటి వరకు కూడా అందరం కలిసే మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా మీ మెమరీస్ బాలకృష్ణ గారితో కానివ్వండి, భువనేశ్వర్ గారితో కానివ్వండి, లేకపోతే అఫ్ కోర్స్ దెర్ వాజ్ బిట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ సిస్టర్. ఇప్పుడంతా ఓకే అనుకుంటా కదా? It's all well. సో ఎప్పుడన్నా మేము సిస్టర్స్ టాక్ అనగానే ఏం జరుగుతుంది మామూలుగా? ఏం మాట్లాడుకుంటారు మీరు కలవగానే? అవన్నీ బయట చెప్పేది కాదు కదమ్మా. చెప్పండి. సాధారణంగా ఏముండదు, పిల్లల గురించి మాట్లాడుకోవటం ఇటువంటి విషయాలు. ఎందుకంటే వయసుతో పాటుగా కూడా టాపిక్స్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఎప్పుడన్నా కలిసినట్లయితే మీ అబ్బాయి ఏంటి, మా అమ్మాయి ఏంటి, మనవాళ్ళు ఏంటి, మనవరాళ్ళు ఏంటి, అల్లుడు ఏంటి, కోళ్ళు ఏంటి, ఈ రకంగా మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సిస్టర్స్ మాత్రమే కలిసినప్పుడు. సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఓ ఎస్, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనేది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఒకేజన్ అమ్మ. మాటల సందర్భంగా ఏమన్నా ఇది ఉంది, ఈ విషయం వచ్చింది, లేకపోతే ఈ ఒకేజన్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఇలా కాదు కదా, అలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించుకోండి అనేది. అంటే అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం కన్నా కూడా సజెస్టివ్గా చెప్పడం అనేది సాధారణంగా చేస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మీ ఎన్టీ రామారావు గారి కూతుళ్ళు అయినప్పటికీ మీ తెలుగుకి భువనేశ్వర్ గారి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆవిడ ఇబ్బంది పడతారు తెలుగు. ఎందుకని ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? నాకు తెలియదమ్మా, ఇద్దరం కూడా ఒకే రకంగా చదివాము. మా ఇద్దరికి కూడా ఒకే తెలుగు మాస్టర్ ఉండేవారు. నాన్నగారు స్కూల్లో మాకు మిషనరీ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మాకు ఇంగ్లీష్ మేము నేర్చుకున్నాం. అండ్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి, జాతీయ భాష కాబట్టి వారు ఏం చేశారంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్గా స్కూల్లో తీసుకోమని చెప్పి మాకు ఇచ్చినటువంటి గైడెన్స్. మేమందరం కూడా హిందీ తీసుకున్నాం కాబట్టి మా అందరికీ కొంచెం హిందీ కూడా మాట్లాడటం వస్తుంది. అదేవిధంగా తమిళనాడులో వచ్చిన దగ్గర నుండి తమిళనాడు మనకు ఉండటానికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీరు తమిళం నేర్చుకోవాలి అని చెప్పి మాకు తమిళ మాస్టర్ని పెట్టారు నాన్నగారు. సో తమిళం కొంచెం ఆ రకంగా కొంచెం మాట్లాడటం అంటే రాయగలుగుతారు, చదవగలుగుతారు కూడా. సో అదే విధంగా ఏంటంటే మాతృభాషను విస్మరిస్తామేమో అనే భయంతో మాకు తెలుగు మాస్టర్ గారు వచ్చేవారు, బొట్టపాటి మాస్టర్ గారు అని చెప్పి ఆయన వచ్చేవారు. సో ఆ రకంగా తెలుగు కూడా మేము నేర్చుకున్నాం. సో ఒకరు తెలుగు నేర్చుకుని ఒకరు నేర్చుకోకపోవటం కాదు, అందరం ఒకే రకంగా నేర్చుకున్నాం. కాకపోతే మరి మీరు అన్నట్టు ప్రాబబ్లీ ఆ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందేమో, మరి ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. బట్ ఆవిడ ఎప్పుడు అంటే పాలిటిక్స్లోకి వచ్చింది లేదు. మొన్న నిజం గెలవాలి యాత్ర ద్వారా తప్పగానే, అంతకుముందు ఎప్పుడు కూడా షీఈ్ ఆల్వేస్ బిహైండ్ స్క్రీన్ అన్నమాట. అంటే ప్రత్యక్షంగా పాలిటిక్స్ లోకి రాలేదు. సో అలా వచ్చినప్పుడు మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అడిగారు? లేదు, నథింగ్ లైక్ దాట్ అమ్మా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎలా సర్కమ్స్టాన్షియల్గా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగిందో, తనకు కూడా కష్టకాలంలో వెన్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో తనకి కూడా తప్పలేదు రావాలి బయటికి. అంటే అసలు ఏం జరిగింది విషయాలు ప్రజలు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి తను అప్పుడు రావడం జరిగిందనమాట. సో ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ మా మధ్య జరగలేదు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు భువనేశ్వర్ గారికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఎస్, నేను ఎప్పుడైతే తెలిసిందో వారిని అరెస్ట్ చేశారు, నేను తన ఇంటికి వెళ్ళాను, 1-2 సార్లు వెళ్ళాను, తనతో మాట్లాడేదాన్ని, ఎప్పటికప్పుడు కాల్ చేసేదాన్ని, మాట్లాడేదాన్ని, ఏం సమస్య ఎలా ఉంది ఏంటని. పిలుస్తారు మీరు? బూ అని పిలుస్తాం తన్ని. తనేమో చిన్ను, తనేమో చిన్ను అని పిలుస్తుంది నన్ను. సో అది. అండ్ మధ్యలో కూడా అమిత్ షా గారిని కలవాల్సి వచ్చినప్పుడు కూడా అఫ్కోర్స్ లొకేషన్ తీసుకెళ్ళి కల్పించడం అదంతా కూడా జరిగింది. సో వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ అన్నమాట. మిగిలిన అందరూ ఏమని పిలుస్తారు? బాలకృష్ణ గారు ఏమని పిలుస్తారు? నన్ను అక్క అంటాడు. అక్క
సో ఆవిడని బూ అని పిలుస్తారు అందరూ చాలా వరకు కూడా బూ అంటారు. తనకంటే చిన్నవాళ్ళు అంటే బూనక్క అని పిలుస్తారు అనమాట. సో నన్నేమో చిన్నక్క అని చిన్నవాళ్ళు పిలుస్తారు, పెద్దవాళ్ళు చిన్నమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారి పిల్లలు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? చిన్నత్త. చిన్నత్త అంటారు. ఓకే. లోకేష్ గారు ఏమని పిలుస్తారు? చిన్న మమ్మీ అనేవాడు. ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పెద్దమ్మ అని పిలుస్తాడు. సో వాళ్ళ ఆ పిల్లలతో మీకున్న మెమరీస్ చిన్నప్పుడు ఏమన్నా గుర్తున్నాయా మీకు? బాలకృష్ణ గారి పిల్లలు వాళ్ళు ఇన్ఫాక్ట్ భువనేశ్వరి, ఇప్పుడు లోకేష్ అంటే అసలు తను నాకంటే చిన్న భువనేశ్వరి, కానీ నాకు పిల్లలు లేట్గా కలిగారనమాట అమ్మ. సో మాకు లోకేష్ని ఎత్తుకుని బాగా తిప్పుతూ ఉండేవాళ్ళం అనమాట మేము. అదేవిధంగా బాలకృష్ణ పిల్లలు అంటారా, బ్రహ్మణి కావచ్చు, తేజు కావచ్చు, మోక్షజ్ఞ కావచ్చు, అసలు తమ్ముడు ఇల్లు రెనోవేషన్ జరుగుతున్నప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం పాటు మా ఇంట్లోనే నాతోటే ఉన్నారు వాళ్ళు. సో పొద్దున్నే వాళ్ళని లేపడం, పాలు తాగించడం, చదివించడం ఇదంతా చేసేదాన్ని. కొంచెం నేను క్రమశిక్షణ ఎక్కువ అనమాట. అంటే ఏమన్నా తప్పు చేస్తే కొంచెం పనిష్మెంట్ ఇవ్వడం అని అట్లా చేసేదాన్ని. సో కొంచెం పెరిగిన తర్వాత తేజస్విని, అదే రెండో పాపని, నీకు ఎవరంటే ఇష్టం అంటే నన్ను పనిష్ చేస్తుంది, ఆత్ అంటే ఇష్టం అని చెప్పేది. అంటే పనిష్ చేస్తున్నాను అని గుర్తు చేసుకుంటూనే ఇష్టం అని కూడా చెప్పేది అనమాట. సో ఇప్పుడు కూడా ఈవెన్ టు దిస్ డే అది భగవంతుడి ఆశీస్సులు అనుకోవాలి, నాన్నగారు ఆశీస్సులు అనుకోవాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అదే రకమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఈనాటి వరకు కూడా నాకు ఇస్తారు. అది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని నేను అనుకుంటాను. నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నది ఇది అని అంటే ఏం చెప్తారు? క్రమశిక్షణ, పట్టుదల. అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక్క వర్డ్లో చెప్పాలి. అందరినీ తనవారుగా భావించి దగ్గరికి చేర్చుకోవడం. అలాగే ఎన్టీఆర్ గారి కూతురైనా లేకపోతే ఎనీ విమెన్ ఇన్ దిస్ వరల్డ్ గడప దాటి బయట పెట్టారు అంటే ఏదో ఒక సందర్భంలో మనం ఏదో ఒక రకంగా డిస్క్రిమినేషన్ని, ఒక రకమైన మనం 10 మంది అబ్బాయిలు ఉంటే మనం తక్కువ అనేది మనం చెప్పకనే వాళ్ళు వాళ్ళ చేతులతో చెప్తారు. అలాంటి సందర్భం ఏదైనా మీకు ఎదురైందా? సందర్భం అంటే అటువంటి మనం అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం ఫేస్ చేసి ఉంటాము. నేను ఐ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే పలానా ఇన్సిడెంట్ మాధ్యమంగా నేను ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అని నేను చెప్పలేకపోయినా, ఎక్కడైనా సరే నేను ఏదైనా చెప్పాలి అని అనుకున్నా, చెయ్యాలి అని అనుకున్నా, ఐ డూ ఇట్. సో వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అన్నట్టుగా నేను చేసేస్తాను అనమాట. సో ప్రాబబ్లీ దట్ డస్ నాట్ గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగే విధంగా నేను ఎదుర్కోలేదేమో అని నేను అనుకుంటాను. కానీ పార్లమెంట్లోకి నేను అడుగుపెట్టిన తర్వాత నాకు అసలు ఛాన్స్ ఇచ్చేవారు కాదు మాట్లాడటానికి. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ అంటేనే ఒకలాంటి అదనాలా, లేకపోతే కొత్తగా వచ్చింది తినే మాట్లాడుతుంది అనా, లేకపోతే ఆ అవతల పలానా వ్యక్తి ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతాడు కదా, తినికేంట్లే ఇచ్చేది, చూద్దాంలే తర్వాతలే అన్నట్టు ఒక ధోరణ. మరి అర్థం కాదు కానీ ఇచ్చేవారు కాదు. చాలా సందర్భాల్లో నేను చాలా పేషెంట్గా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు ఉండేవారు, ఇప్పుడు దీపా మున్షి గారి భర్త, వారు ఉండేవారు. వారిని అనేక సందర్భాల్లో వెళ్ళి లిటరల్గా నేను ప్లీడ్ చేసేదాన్ని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాట్లాడటానికి, అగ్రికల్చర్ అంటే ఇష్టం, నేను అగ్రికల్చర్లో మాట్లాడతాను అంటే ఆయన అబ్బేబ్బే లేదు, చాలా మంది ఉన్నారు మాట్లాడటానికి, నీకు టైం రాదు పురంధేశ్వరి, యూ హ్యావ్ టు వెయిట్ అని అనేవారు. కానీ టైం వచ్చేది కాదు. ఒకానొక సందర్భంలో అగ్రికల్చర్ మినిస్ట్రీ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు హౌస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సాధారణంగా ఏంటంటే ఆఫ్టర్నూన్ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి పార్లమెంట్లో అసలు ప్రొసీజర్ ఎలాగుంటుంది అర్థం చేసుకోవడానికి నేను పొద్దున్న 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను కూర్చునేదాన్ని. మధ్యలో లంచ్కి ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా, క్వార్టర్స్కి వెళ్ళి వచ్చినా కూడా. సో నేను అప్పుడు కూర్చున్నటువంటి సందర్భంలో గబగబా వచ్చి పురంధేశ్వరి ఎవరు లేరు మాట్లాడటానికి, అగ్రికల్చర్ మీద మాట్లాడు నువ్వు అని అన్నారు. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ది ఓపెనింగ్ స్పీకర్, నువ్వు 20-25 minutes మాట్లాడాలన్నారు. అప్పుడు నేను అన్నాను, మున్షిజీ నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, నేను అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రిపేర్డ్గా లేనప్పుడు నా నోట్స్ కూడా నేను తీసుకురాలేదు, మీరు గబుక్కుని మాట్లాడమంటే ఎట్లాగంటే ఆయన ఒక రకంగా విమర్శనాత్మకంగా
ఇవ్వలేనప్పుడేమో ఇవ్వండి ఇవ్వండి అంటారు, ఇస్తామన్నప్పుడేమో నాకు ఇప్పుడు కుదరదు అంటారు అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు నేను లేదు సార్, నేను ఐ విల్ డెఫినెట్లీ టాక్. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ కామెంట్ చేశారో ఇట్ కైండ్ ఆఫ్ నాలో ఇందాకన్నా చూడండి కొంచెం ఆ పట్టుదల అనేది, ఎస్ నేను మాట్లాడాలి అనేది వచ్చింది. బట్ నేను అంతకుముందు అన్నీ కొంచెం క్రోడీకరించుకున్నాను కాబట్టి నా ఆలోచనలు, నా థాట్స్, అగ్రికల్చర్ మీద ఏం మాట్లాడాలన్నది ఐ స్పోక్ ఫర్ 35 minutes. అప్పుడు ఫస్ట్ నోట్ నాకు శరద్ పవార్ గారి దగ్గర నుండి వచ్చింది. హీ వాజ్ ద అగ్రికల్చర్ మినిస్టర్. వెరీ వెల్ స్పోకెన్ పురంధేశ్వరి అని చెప్పి ఆయన పంపించారనమాట. తర్వాత సచిన్ పైలట్ వాజ్ ద నెక్స్ట్ పర్సన్. గబగబా వచ్చి భుజం తట్టి పురంధేశ్వరి స్పోక్ వెరీ వెల్ అన్నారు. సో అక్కడి నుండి మాత్రం ఎప్పుడు అడిగినా నాకు ఛాన్స్ ఇచ్చేవారు. సో బికాస్ దే న్యూ దట్ ఐ వాజ్ ఏబుల్ టు టాక్, సబ్జెక్ట్ మాట్లాడాను, కన్విన్స్ చేయగలిగాను అనేది నమ్మకం కుదిరినట్టుంది. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా కూడా నాకు అవకాశం ఇస్తూనే వచ్చారు. సో ఆ లిటిల్ ఎక్కడో దట్ కైండ్ ఆఫ్ హెజిటేషన్ ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోగలిగినట్లయితే ఐ థింక్ వీ కెన్ గో అహెడ్. అలాగే మీరు ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్కి కానీ లేకపోతే మీరు అన్నట్టు పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వాలన్నా కానీ యూజువల్గా ఎంత టైం తీసుకుంటారు ప్రిపేర్ అవ్వడానికి? నేను అన్నాను కదమ్మా, నాకు కాన్సన్ట్రేషన్ అది కుదిరితే ప్రెస్ మీట్కి ఐ యూజువలీ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్. ఎందుకంటే సబ్జెక్ట్ మనం డైలీ రొటీన్ మాట్లాడతాం కాబట్టి ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్స్లో చూసుకుంటూ ఉంటాం, నలుగురితోటి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. కానీ పార్లమెంట్లో స్పీచ్ మాత్రం నాకు కనుక కాన్సన్ట్రేషన్ ఫోకస్ కుదిరిందంటే ఇట్ డజంట్ టేక్ మీ టైం. ఐ కెన్ ఇమ్మీడియట్లీ డూ ఇట్. లైక్ మళ్ళీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో మాట్లాడాలనుకుంటున్నాను, బట్ నిన్న నాకు ఒక అరగంట దొరికిందనమాట టైం. నాకు అరగంటలో నేను అగ్రికల్చర్ మీద ఐ వాజ్ ఏబుల్ టు put all my points together on paper within 15 minutes. So it depends అన్నమాట. బట్ ఎస్ పార్లమెంట్లో మాట్లాడాలంటే డెఫినెట్గా ప్రిపరేషన్ అవసరం. నేను ఎక్కువ లైబ్రరీకి వెళ్ళేదాన్ని అనమాట. వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ నుండి నోట్స్ అవి తీసుకునేదాన్ని. సో కొన్ని 3-4 days ప్రిపరేషన్ అంతకుముందు చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం మనకి తెలుసు కాబట్టి ఎట్లా చేసుకోవాలో ఇన్ అబౌట్ డే అండ్ హాఫ్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ మై పార్లమెంట్. అవును, నాకు చిన్న డౌట్ అండి. పార్లమెంట్లో సౌత్ పొలిటీషియన్స్ కానివ్వండి, సౌత్ ఎంపీస్ అంటే ఏమన్నా చిన్నగా చూస్తారా, తక్కువగా చూస్తారా? అట్లాగే ఉండదమ్మా. ఇప్పుడు కాకపోవచ్చు, ఒకప్పుడు ఏమైనా ఉండేదా? ఇది వరకు ఉండేది, నార్త్ సౌత్ డివైడ్ ఉండేది అని చెప్పేవారు. కానీ నేనైతే ఎప్పుడు ఆ రకమైనటువంటి డివైడ్ ఫేస్ చేయలేదు. ఓన్లీ ద థింగ్ వెదర్ షీ కెన్ స్పీక్ ఆర్ నాట్ అనేది ఆ అంశం మీదే కొంచెం మీమాంస. బట్ వన్స్ అది క్లియర్ అయిన తర్వాత డెఫినెట్గా నాకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రకమైనటువంటి ఇంటర్వెన్షన్స్ పార్లమెంట్లో చేశాను కాబట్టి మన్మోహన్ సింగ్ గారు కూడా గుర్తించడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ గుర్తించడం కూడా ఇది గొప్పతనమే అని చెప్పి అనాలి. ఐఎమ్ ఇండెటెడ్ టు మన్మోహన్ సింగ్ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ మీ ది ఆపర్చునిటీ. బట్ ఇప్పుడైతే కనుక ఆ రకమైనది ఏమి లేదమ్మా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సాధారణంగా నార్త్ ఎంపీస్తో నేను హిందీలో మాట్లాడతాను. అండ్ అదే తమిళనాడు నుండి వచ్చినటువంటి ఎంపీస్ అయితే నేను నార్మల్లో మాట్లాడేస్తాను. సో దే ఆల్ జస్ట్ ఓన్ మీ అప్ అనమాట. ఇంకా హిందీ మాట్లాడగలుగుతాను, మాట్లాడగలదు అనేటువంటిది ఆ ఓనర్షిప్ వస్తుంది. సో గాడ్ హ్యాస్ బీన్ కైండ్. పైగా మీకు ఆకట్టుకునే లాగా మీరు మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఒక మాటలో చెప్పాలని చాలా బాగా మాట్లాడతారు. That's God's grace. ఇంకొకటి, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పాలిటిక్స్లోకి వచ్చే మహిళల మీద పెద్ద గౌరవం ఉండదు, వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎనీ పొలిటికల్ పార్టీ, నేను ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడట్లేదు. సో అలా బయటికి వచ్చే వాళ్ళకి లేకపోతే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునే లేడీస్కి మీరిచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఇందాక అన్నట్లుగా గౌరవం ఇవ్వరు అని అంటే ఎందుకు ఇవ్వరు? మనం ఏ విధంగా మనం ప్రెజెంట్ చేసుకుంటాం, కట్టుబొట్టు కావచ్చు, మనం మాట్లాడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. అవన్నీ సవ్యంగా ఉన్నట్లయితే డెఫినెట్గా గౌరవం కూడా బాగానే వస్తుంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయి వెళ్తున్నాం, ఏ అంశం మీదైనా సరే మనం మాట్లాడాలి అని అనుకుంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం సవ్యంగా గట్టిగా మన ఆలోచన గట్టిగా మనం పెట్టగలిగితే, నేను ఇందాకన్నా చూడండి రికగ్నిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళే వచ్చి అడుగుతారు, రేపు ఈ డిస్కషన్ ఉంది నువ్వు పాల్గొంటావా అని చెప్పి వాళ్ళే అడగడం జరుగుతుంది. కనుక మన వ్యవహార శైలి,
అండ్ మనం ఏ రకంగా అందరినీ గౌరవిస్తున్నాం అనేటువంటి అంశం, అండ్ అట్ ద సేమ్ టైం హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ పార్లమెంట్, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యనే నారీ శక్తి అధినియం పాస్ చేసుకోవడం జరిగింది. 33% రిజర్వేషన్ ఉమెన్కి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి మహిళా శక్తి ముందుకు రావాల్సిందే కదా. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలంటారా? అంటే ఆల్రెడీ మనకి ఉన్న రిజర్వేషన్స్ని మిస్యూజ్ చేస్తున్నాము అనే ఆలోచన, అంటే మిస్యూజ్ కావట్లేదు అని చెప్పి నేను అన్నా కూడా అది సత్యం కాకుండా ఉంటుందమ్మా. బట్ అట్ ద సేమ్ టైం మీరు గమనించినట్టు ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్, చాలా మంది మహిళలు, ఇళ్ల వరకే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఆ లీడర్షిప్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్. మన 73rd 74th అమెండ్మెంట్ మాధ్యమంగా స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వలన ఇవాళ పార్లమెంట్లోనూ అదేవిధంగా అసెంబ్లీలో కూడా మహిళలు రావాలి. అంటే నాట్ ఓన్లీ కింద లెవెల్, పై లెవెల్లో కూడా మహిళలు రావాలి. మల్టీ టాస్కింగ్ అన్నది మహిళల్లో ఇన్నేట్గా ఉంటుంది. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శైనేషు బ్రహ్మ రూపేచ లక్ష్మి షట్కర్మ యుక్తి క్షమతాధరిత్రి కులధర్మ పత్ని అని ఊరికి అనలేదు కదా. ఇన్ని బాధ్యతలు, ఒక తల్లిగా, ఒక మంత్రిగా, ఒక బిడ్డగా, అన్ని బాధ్యతలు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించగల సామర్థ్యం ఒక మహిళలోనే ఉందని మన పూర్వీకులు చెప్పినటువంటి మాట. ఇదే మాట పురుషుల గురించి చెప్పలేదు. కనుక ఆ ఇన్నేట్ క్వాలిటీ మహిళలో ఉంది. దాన్ని ఇప్పుడు మనం పదును పెడుతూ మనం ముందుకు తీసుకొస్తున్నాం అంతే. కనుక మహిళలు ఖచ్చితంగా వారికి అవకాశం లభించినట్లయితే చాలా సెన్సిటివ్గా స్పందించగలరు. ఇన్ఫ్యాక్ట్ ఒక లేబర్ ఆర్గనైజేషన్ స్టడీ అవుతుంది, ఉమెన్ ఆర్ బ్రాట్ టు సీట్స్ ఆఫ్ పవర్, దేర్ విల్ బి లెస్సర్ కరప్షన్ and there will be more sensitivity అని అన్నారు. సో డెఫినెట్గా మహిళలు అద్భుతంగా రాణించగలమని చెప్పి నేను మీకు రాజకీయాల్లో గురువు ఎవరు అంటే ఏం చెప్తారు? నేను అన్నాను కదమ్మా, ఎటువంటి అంటే సడన్ గా రావడం జరిగింది. సో నాకు గురువు వీరు అని చెప్పి చెప్పలేను. కానీ డెఫినెట్గా ఏంటంటే అవినీతికి అతీతంగా మనకు వచ్చేటువంటి అధికారం ఏదైతే ఉంటుందో, విజయం ఏదైతే ఉంటుందో, దాన్ని మన స్వలాభాపేక్ష కన్నా కూడా సేవా మాధ్యమంగా వినియోగించవచ్చు అని మా తండ్రి గారు నిరూపించారు. సెల్ఫ్లెస్గా అన్ని రకాలుగా కూడా సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వారందరికీ నిజమైన సంక్షేమం అందించింది సార్. సో దట్ ఈస్ అ బిగ్, నాకు ఒక గైడింగ్ లైట్ అండ్ గైడింగ్ ఫోర్స్ అని నేను అనిపించు. అదేవిధంగా ఏమైనా చెయ్యాలి అనుకుంటే నీకు కనుక నమ్మకం ఉన్నట్లయితే కనుక నువ్వు దాన్ని చివరి వరకు కూడా నువ్వు తీసుకెళ్ళగలిగితే నువ్వు సాధించగలవు అనేది కూడా నేను వారి నుండి చూసి నేర్చుకుంటే. అండ్ ఆఫ్ కోర్స్ అవినీతికి అతీతంగా ప్రజా జీవితంలో నా భర్తను కూడా నేను చూడడం జరిగింది. సో ఐ థింక్ దీస్ ఆర్ ద లెసన్స్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఆల్. If you want to relive one moment from your life, what that would be? There are so many moments. My father though I would want to live so much. My mother though I would want to live so much. My husband though I would like to revisit so many. My siblings though I would want to live some. So I cannot pinpoint any one. I have cherished moments with all of them. నా జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి కూడా నాకు అటువంటి అనుభవాలు ఉన్నాయి, విచ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు రీలివ్. ఒక్కటి ప్రపంచానికి ఇప్పటివరకు మీ గురించి తెలియని ఒక నిజం చెప్పాలి నాకు. యూ హావ్ టు షేర్ విత్ అనుష ప్లీజ్. నాకు నిజంగా రహస్యాలు ఏమి లేవు. I don't have anything to hide. అంటే రహస్యాలు చెప్పడం చాలా ఇష్టం నాకు. ఎవరు మీ ఇష్టమైన హీరో ఎవరు? అంటే ఒక హీరో అని ఉండరండి. ఇప్పుడు రామారావు గారు చేయగలిగిన కొన్ని పాత్రలు రామారావు గారు ఏదైతే చేయగలిగారు బహుశా నాగేశ్వరరావు గారు చేయలేకపోవచ్చు. నాగేశ్వరరావు గారు చేయగలిగినటువంటి పాత్రలు రామారావు గారు చేయలేకపోవచ్చు. అట్లాగే తమ్ముడు ఉన్నాడు, ఆయన కొన్ని ఎమోషన్స్ కావచ్చు వాటిని తెలియపరచడంలో వ్యక్తీకరించడంలో ఆయనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఆయనకు ఉండొచ్చు, విచ్ సో మెనీ అదర్స్ డోంట్ హ్యావ్. బట్ అట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళు కూడా చాలా. సో యూ కెనాట్ సే ఎనీ వన్. సో సినిమాలు బాగా చూస్తారు? నాకు ఇష్టం. ఈ మధ్య కాలంలో సమయం దొరకటం లేదు కానీ నాకు. డాకు మహారాజ్ చూసారు కదా? డాకు మహారాజ్ చూసాను.
ఓటీటీలో వచ్చింది కదమ్మా. దాని మీద మీమ్స్ కూడా బాగా వస్తున్నాయి తెలుసు. మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూస్తుంటే దబిడి దిబిడి సాంగ్ ఉంది చూసారా? సో దానికి ఏదో మీరు ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టినట్టు అలా పెట్టారు, నిజమేనా అది? ఏమో నాకు ఎక్స్ప్రెషన్స్ నేను ఎలా పెట్టానో నాకు తెలియదు కానీ సరే సాంగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. ఏదైనా సరే ఇవన్నీ ఆల్ ద 9 ఎమోషన్స్ కలబోస్తేనే మూవీ ఒక మూవీ హిట్ కాగలదు. అది కూడా సరైనటువంటి ప్రపోర్షన్స్ లో ఉండాలి. సో ఐ థింక్ అన్ని ఎమోషన్స్ కూడా ఆ సినిమాలో ప్రపోర్షనట్ గానే ఉన్నాయని చెప్పి ఆ రోజు ఐ థింక్ పండుగ ఫ్యామిలీ అందరం కలిసి చూస్తాం. మిమ్మల్ని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్పుకుంటారు? పురంధేశ్వరి. అంతేనా? వాట్ ఈస్ పురంధరేశ్వరి అంటే? ఎవ్రీబడీ నోస్ వాట్ పురంధేశ్వరి ఇస్. మీరు మీలో మీకు నచ్చేది ఏంటి? నేను అసెస్ చేసుకునేది కాదు కదమ్మా. బయట నాతో సంబంధం అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు తనలో నాకు ఈ క్వాలిటీ నచ్చుతుంది అని వాళ్ళు చెప్పాలి. నేనేమని చెప్తాను, అందుకనే అసెట్ పురంధేశ్వరి. అలాగే మీరు కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు కదా, సో ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారా? లేదమ్మా, ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు చేశారు మీరు? ఐ థింక్ సిలికాన్ ఆంధ్ర వాళ్ళు కూచిపూడి ఫెస్ట్ ఏదో చేసినట్టున్నారు కదా, చేసేవారు. అక్కడ ఆ స్టేజ్ మీద నన్ను ఆపేసి నా చేత ఒక జతి ఇచ్చారు అన్నమాట. సో దట్ వాస్ ద లాస్ట్. ఎన్టీఆర్ గారి గురించి తెలియంది ఏదైనా ఒక్కటి ప్రజలకు తెలియంది కానీ, ఏదో ఇష్టంగా తినేదో లేకపోతే ఇష్టంగా చేసే పను ఏదన్నా ఒకటి ఉంటే నాతో షేర్ చేసుకోండి. భోజన ప్రియుల అందరికీ తెలుసు, కానీ వారికి ఒక సెట్ ప్యాటర్న్ ఉండేది. ఆయన ఈ మధ్య కాలంలో మనం చాలా వింటూ ఉంటాం, హై ప్రోటీన్ డైట్ అని, ఆ రకంగా మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను వెనుదిరిగి చూసుకున్నట్లయితే బహుశా నాన్నగారు మరి తెలుసో తెలియకో ఆ రకమైనటువంటి డైట్ ఫాలో అయ్యారేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే కొన్ని రోజులు ఒక 2-3 నెలల వరకు ఒట్టి చికెన్ తీసుకునేవారు. అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఓన్లీ చికెన్ ఉండేది అనమాట. అది కూడా అమ్మ టిక్కా లాగా చేసి, తండూరి చికెన్ లాగా చేసి, కొంచెం నూనె అది ఎక్కువ లేకుండా ఆ రకంగా నాన్నగారు చేసి పెట్టేవారు. 3 నెలలు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత షూటింగ్కి వెళ్తూ ఎప్పుడు అమ్మ కార్ దాకా, అంటే మరీ కార్ దాకా కాకపోయినా ఆ గడప దాకా వెళ్ళేవారు అనమాట. వెంట అక్కడ నుండి నాన్నగారు ముందుకు వెళ్ళేవారు. ఆ గడప దగ్గరికి రాగానే నాన్నగారు అనేవారు, తారకం నాకు ఇంకా కోడి వద్దు తారకం అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఇది కావాలి అని ఎప్పుడు అనేవారు కాదు. కానీ మా అమ్మగారు వెంటనే ఎప్పుడైతే ఆయన నాకు కోడి వద్దు అని అన్నారు, వెంటనే అమ్మగారు దాన్ని తోటకూర వెల్లుల్లిపాయకి మార్చేసేవారు. ఇంకా దాన్ని అచ్చంగా అదే తీసుకునేవారు. సో ఆ రకమైనటువంటి డయట్ ప్యాటర్న్స్ నాన్నగారికి ఉండేవన్నమాట. సో సాధారణంగా బయట అందరూ ఆయన బాగా తినేస్తారు అని అనుకునేవారు, కానీ ఆయన పాపం యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉండటంతో ఆయనకి తినాలి అని అనుకున్న చాలా ఆహారం కూడా ఆయన పాపం తీసుకోలేకపోయేవారు. సో హీ యూస్ టు టెల్ us అన్నమాట, యూ షుడ్ నాట్ ఈట్ టు లివ్ బట్ యూ షుడ్ లివ్ టు ఈట్ అనేవారు. అంటే వారి ప్రీతి ఏదైతే ఉందో ఆ రకంగా చెప్పి మాకు కన్విన్స్ చేసేవారు. అండ్ ఆయన భోజనం అంటే ఫుల్గా చేయలేదు, బికాస్ హీ హ్యాస్ టు మెయింటైన్ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోల్లాగా అప్పట్లో లేదు కదండి, బట్ ఆయన కూడా కొంచెం మెయింటెనెన్స్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన తను తినలేనటువంటివి కూడా ఎదుటి వాళ్ళ చేత తినిపించేవారు. సో సాధారణంగా వచ్చినటువంటి వాళ్ళు ఈజ్ అ వండర్ఫుల్ హోస్ట్ అనే కన్నా, అమ్మో భోజనంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనుకునేటువంటి సందర్భాలు చాలా ఉండేవి. బట్ హీ వాజ్ అ వండర్ఫుల్ పర్సన్ ఇన్ దట్ సెన్స్ అన్నమాట. ఆయన పొద్దున్నే 2:30కి లేవడం, ఆయన వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేసుకోవడం, స్నానం చేసి 5:30 కల్లా చక్కగా రెడీ అయిపోయి సాంబ్రేణి పొగ మా అమ్మగారు వేసేవారు, ఆఫీస్లో కూర్చుండేవారు నాన్నగారు. సో దట్ ఈస్ ద థింగ్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. నాన్నగారికి అమ్మగారికి మధ్య ఉన్న అనుబంధం ఒకటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మర్చిపోలేను. నేను అదే చెప్తున్నాను కదమ్మా, అసలు మా అమ్మగారితో మా నాన్నగారి గురించి ఆయన ఎప్పుడు కూడా తారకం నాకు ఇది వద్దు నాకు అది చెయ్యను అలా. ఓకే, ఆయన మనసు ఆయన ఇష్టాన్ని గుర్తించి అమ్మగారు దానికి అనుగుణంగా వెళ్ళిపోయేవారు. సో వారిద్దరు ఎప్పుడు కూడా వాగ్వాదంలోకి దిగటం మేము చూడాలి.
ఎప్పుడైనా ఏదన్నా చిన్నమ్మాయి చదవాలనుకుంది అంటే కాదు అది చదివితే బాగుందేమో డిస్కషన్స్ ఉండే కానీ గట్టిగా ఒకరి మీద ఒకరు ఆర్గ్యూ చేసుకుని నేను ఎప్పుడు కూడా నేనే కాదు మేము ఎవరూ కూడా వినలేదని చెప్పొచ్చు. నాన్నగారికి కోపం వస్తే చాలా ఎక్కువ, ఆయన కోపం వస్తే ఆయన వాడే మాట ఏం మనకి మతులు పోతున్నాయి అనేవారు. ఆయన ఆ సెంటెన్స్ అన్నారంటే మాకు అర్థమైపోయేది, ఓహో నాన్నగారికి కోపం వచ్చింది అని. సో మేము వెంటనే కన్సల్ట్ చేసుకునేవాళ్ళం. అంతేగాని మా ఒంటి మీద నాన్నగారు చేయి వేయటం కానీ దెబ్బ పట్టడం కానీ ఎప్పుడు ఆ రకంగా లేదన్నమాట. సో మాటలతోటే మాకు క్రమశిక్షణ నేర్పించారు, ఆ క్రమశిక్షణ తోటే కొనసాగి. నాన్నగారు బ్రతుకుంటే ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా అడిగేదాన్ని, లేకపోతే ఈ విషయంలో నేను నాన్నగారి సలహా తీసుకునేదాన్ని అని ఎప్పుడైనా మీకు అనిపించింది? నా పబ్లిక్ లైఫ్ ఎంట్రీ ఇట్సెల్ఫ్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్. అసలు ఆ రకమైనటువంటి సిచ్యువేషనే నాకు వచ్చేది కాదని నేను అనుకుంటాను. నాన్నగారు ఉన్నట్లయితే నేను బయటకు వచ్చేటువంటి అవకాశం కానీ అవసరం వచ్చి ఉండేది కాదు. అండ్ ఒకవేళ అటువంటి అవసరం వచ్చినట్లయితే ముందు హీ వుడ్ హావ్ బీన్ ద పర్సన్ దట్ ఐ వుడ్ హావ్ స్పోకెన్. అసలు ఎప్పుడైనా మీరు పాలిటిక్స్ లోకి వద్దాం అనుకున్నారా? లేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు నాన్నగారు స్వయంగా నన్ను అడిగారు, నువ్వు వస్తావమ్మా, అందరూ నువ్వు వస్తే యునానిమస్ గా గెలిచిపోతామని అంటున్నారు, నువ్వు వస్తావా? అప్పుడే వెంకటేశ్వర గారు పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది, అప్పుడు పచ్చూరు నియోజకవర్గానికి అడిగారు. బట్ అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, సోషల్ లేదు, పిల్లలు చిన్నవాళ్ళని చెప్పి నేను దాన్ని తిరస్కరించడం జరిగింది అన్నమాట 2 పర్యాలు. సో కానీ అంటే మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు, అప్పుడు నాన్నగారు లేరు, కానీ ఉండుంటే నా ఎంట్రీ కానీ లేకపోతే నా పొలిటికల్ లైఫ్ కానీ ఇట్ వుడ్ బి డిఫరెంట్ అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందేమో కదా? అదే కదా. హరికృష్ణ గారి పిల్లలు మిమ్మల్ని కళ్యాణ్ రామ్ గారు ఏమని పిలుస్తారు? అత్తేనా? జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త. ఇప్పటికి టచ్ అత్త అని పిలుస్తారు. పిల్లలందరితో ఈ పిల్ల గ్యాంగ్ లో మీకు ఎవరితో ఎక్కువ ర్యాపో? ఇట్లాగా మేము లేదమ్మా, ఎవరికి వాళ్ళు నాతో బాగా చాలా అనుబంధంగానే ఉంటారు. అండ్ ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, దే ఫీల్ దట్ yes I can talk to her, they come and talk to me. అలాగే మీకు ఎన్టీఆర్ గారితో ఎలాంటి అనుబంధం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారితో అత్తగా నన్ను గౌరవిస్తాడు. అట్లాగే ఏమన్నా మా అబ్బాయి తోటి బాగా క్లోజ్ గా ఉంటాడు. నివేదిత తోటి కూడా ఫోన్ లో మాట్లాడతానే రెగ్యులర్ టచ్ లో ఉంటారు. కజిన్స్ రెగ్యులర్ టచ్ లో ఉంటారు. సో ఆ రకంగా నన్ను గౌరవిస్తాడని చెప్పాలి. మీరు ఎప్పుడన్నా ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ రిలీజ్ అయినప్పుడు మీరేమన్నా విష్ చేయడం కానీ సలహాలు ఇవ్వడం కానీ? లేకపోతే సలహాలు ఇవ్వడం అనేది తక్కువ అమ్మా, బికాజ్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఆయన నటన నాకు నచ్చింది అంటే కనుక డెఫినెట్గా నేను ఫోన్ చేసి నేను అప్రిషియేట్ చేస్తాను, బాగా చేసావను, లేకపోతే ఈ సీన్లో చాలా బాగుందను, ఆ రకంగా చెప్తాను. సలహాలు ఇవ్వడం అంటారా, వాళ్ళు ఆల్రెడీ చాలా వారి ప్రొఫెషన్లో చాలా దూరం వచ్చారు కాబట్టి వారికి మెళకువలన్నీ కూడా తెలుసు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లాగని. సో బయట నుండి నేను సలహా ఇవ్వటం కన్నా ఆ ప్రొఫెషన్లో ఉండి వాళ్ళ మెళకువలు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వేరు. సో సలహాలు ఇవ్వటం అనేది జరగదు, కానీ డెఫినెట్గా నేను తమ్ముడు బాలకృష్ణ గారు కావచ్చు, లేదా జూనియర్ కావచ్చు, వారి సినిమా చూసి నాకు నచ్చిందంటే కనుక డెఫినెట్గా ఫోన్ చేసి వారికి నా అప్రిసియేషన్ చెప్పుకుంటాను. సో మిమ్మల్ని ఆప్యాయంగా ఏమని పిలుస్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త అని పిలుస్తారు. సో మంచి ర్యాపో ఉంది అయితే. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ నట వారసులుగా వాళ్ళ నటనను చూసినప్పుడు బాలకృష్ణ గారిని కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారిని కానివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు దే ఆర్ అప్ టు ద మార్క్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకా బాగా చెయ్యాలి అనిపిస్తుందా, సో అనిపిస్తుందా? వాట్ డూ యూ సే? ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు అంటే నాన్నగారికి ఉన్నటువంటి ఆ రాజసం వేరు. దట్ ఐ కెనాట్ సీ చాలా వరకు నేను చూడలేకపోవచ్చు. నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఎవరైనా సరే అద్భుతంగా స్క్రీన్ మీద ఏడవగలిగితే హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పి అంటుండేవారు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. మనకి ఏడుపు తెచ్చుకుని మనం ఏడవడం అనేది
చాలా చాలా కష్టం ఆన్ స్క్రీన్ అనేవారు. బట్ ఐ సీ ఇట్ ఇన్ బోత్ మై, ఇప్పుడు మా తమ్ముడులోని చూస్తాను, నేను జూనియర్ ఎన్టీఆర్ లో కూడా చూస్తాను. అదే విధంగా ఎమోషన్స్, కొంచెం స్ట్రాంగ్ ఎమోషన్స్ డిస్ప్లే అనుకోండి, అది కళ్యాణ్ రామ్ కూడా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. సో ఐ థింక్ ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటాను. బాలకృష్ణ గారి మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి, అంటే నచ్చే మూవీ? అఖండ బాగా ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో అఖండ నాకు బాగా నచ్చినటువంటి మూవీ. సో అదే ఐ థింక్ హిజ్ యాక్టింగ్ ప్రాసెస్ అంతా కూడా దాంట్లో అద్భుతంగా చూపించాడు తమ్ముడు. సో ఐ థింక్ అఖండ పార్ట్ 2 దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఆల్సో. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ లో మీకు బాగా నచ్చింది? ఆయన కొంచెం ఈ ఎమోషన్స్, ఈ ఎమోషనల్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తాడమ్మా. సో ఐ థింక్ అటువంటి ఐ థింక్ హీఈస్ గుడ్. సో గుడ్ యాక్టర్, మంచి మార్కులు వేస్తారు. కామెడీ ఉందని అదుర్స్ చూసాం మనం, కామెడీ చాలా బాగా చేస్తాడు. అదే మనం కొంచెం ఈ వెంజన్స్ ఆ రకం అటువంటివి ఉన్నాయి అనుకోండి, మనం చూసాం అంతకుముందు కూడా సినిమాలు చాలా బాగా చేసినటువంటివి ఉన్నాయి. సో ఐ థింక్ ఈజ్ ఓవరాల్గా నేను ఇందాక అన్నట్లుగా ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయని చెప్పి నేను. మీరు పొలిటీషియన్గా కానివ్వండి, లేకపోతే వైఫ్గా ఇన్ని పాత్రలు పోషిస్తుంటే డెఫినెట్లీ మీరు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అన్ని పాత్రలు అంటే దెర్ ఈజ్ ఎ మ్యాన్ బిహైండ్. అది ఎవరో కాదు, వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గారు. సో ఆయన సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది, ఆయన గురించి చెప్పండి. సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇందాక చెప్పినట్లుగా ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే స్పీచెస్ కావచ్చు, ఒక స్థాయి వరకు వారు చెప్తూ ఉండేవారు, ఇది బాగుంటుందేమో, ఇది చెప్పుకుని ఉంటే బాగుంటుందేమో, అది మాట్లాడితే బాగుంటుందేమో, లేదా నువ్వు అనుకున్నది ఇట్లా మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేవారు. బట్ నౌ హీ సేస్ నో, యూ ఆర్ మెచ్యూర్ ఇనఫ్ టు గో అహెడ్, సో నువ్వు వెళ్ళు అంతవరకే. సో అక్కడితోటి వారు ఆగుతూ ఉంటారనమాట. బట్ డెఫినెట్గా ఏంటంటే నా ఈ ప్రస్థానంలో వారి సపోర్ట్ కనుక లేకపోయినట్లయితే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ సక్సెస్ఫుల్. అలాగే మొన్న 2024 ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఆయనకి, మిమ్మల్ని బీజేపీ నుంచి రిజైన్ చేస్తే మీరు కనుక ఆయనకి టికెట్ ఇస్తారు అన్న వార్త బయట బాగా వినపడింది. నిజమేనా అది? నాకు నిజంగా నేను చర్చించలేదమ్మా అప్పుడు, బికాజ్ అసలు ద ఎంటైర్ ఫోకస్ వాజ్ ఎవరు కొనసాగుతారు పబ్లిక్ లైఫ్లో అనేది, లేదా వాట్ టు డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైం అనేది. నేను ఎలక్షన్స్ అయిన వెంటనే నేను యూఎస్కి వెళ్ళటం జరిగింది. అంటే మా మేనగోడలు వాళ్ళందరూ అక్కడ ఉంటారు, ఏదో ఫంక్షన్కి రమ్మంటే నేను యూఎస్కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పరిణామాల నేపథ్యంలో దే డిసైడెడ్ దట్ హితేష్ కానీ ఈయన కానీ ఉండరు వైఎస్ఆర్సీపీలో, ఐ విల్ కంటిన్యూ ఇన్ బీజేపీ అనేది నిర్ణయం నాతో చర్చించిన తర్వాత ఇద్దరు కూడా తీసుకోవడం జరిగింది. సో ఐ మీన్ అదంతా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు గో ఇన్ టు ఇట్ అని నేను అనుకుంటాను. అసలు జరిగిందా లేదా అంటే అంటే నేను నిజంగా ఐ డెంట్ గో ఇన్ టు ఇట్ అమ్మ, నేను అసలు. సో మీకు తెలియదు అయితే. అలాగే ఇప్పుడు మీ పాప పేరు నివేదిత కదా, ఆవిడేం చేస్తున్నారు? తను హాస్పిటల్ ఉందండి వాళ్ళకి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ మామగారికి వాడుకుంది. తన అడ్మినిస్ట్రేషన్ అది చూసుకుంటా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ పిల్లలు ఉన్నారు ఇద్దరు, మనవరాలు 14 సంవత్సరాలు, మనవడు 13 సంవత్సరాలు. సో వాళ్ళ స్కూల్స్, వాళ్ళ ఆటలు, వాళ్ళు మొన్ననే బాస్కెట్బాల్ కూడా స్టేట్ లెవెల్లో ఆడారు. సో ఐ థింక్ ఎక్కడ ఉంటారు? వైజాగ్లో ఉంటారు. ఓకే. So happy family. Yes, by the grace of God. Thank you so much. This is Anusha signing off. See you next time. మీరు కాంగ్రెస్ లోకి వెళ్లే ముందల, జంప్ అయ్యే ముందల, మీరు ఒక పదం వాడారు, కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే సమయంలోని. దేనికి కూడా విఘాతం కల్పించే విధంగా నేనైతే వ్యవహరించలేదమ్మా. కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి జాయిన్ అయినప్పుడు అది మీ డెసిషనా? తోసివేయబడ్డానింటూ కాంగ్రెస్. ఒక జాతీయ పార్టీలోకి రావాలంటే ఓన్లీ 2 ఆప్షన్స్, కాంగ్రెస్ ఆర్ భారతీయ జనతా పార్టీ.
ఏమీ లేకుండా ఉన్న పళంగా మేము రాష్ట్రాన్ని ఒక గీత గీసేసి డివైడ్ చేస్తున్నామంటే ఇఫ్ యూ కంపేర్ కాంగ్రెస్ ని బీజేపీని కంపేర్ చేసుకుంటే మీకు ఎలా ఉంది, ఏది బాగా నచ్చింది? కార్యకర్తలకి గౌరవం, గుర్తింపు భారతీయ జనతా పార్టీలో ఉంది. నాన్నగారికి ఈ విషయంలో నేను సంజయ్ శ్రీ చెప్పుకోవాలేమో అని అనిపించిందా మీకు?